హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఫర్ ద ఫస్ట్ టైం ఒక టెంపుల్‌కి వెళ్ళాను. నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఈ టెంపుల్ వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వనపర్తి జిల్లాలో శ్రీరంగపురంలోని శ్రీరంగపురం టెంపుల్‌కైతే వెళ్ళాననమాట. టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కానీ, వాతావరణం కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ టెంపుల్ సేమ్ తమిళనాడులో ఉన్న శ్రీ రంగనాథ్ టెంపుల్‌ని పోలి ఉంటుందన్నమాట. ఐ థింక్ ఇది వచ్చేసి సెకండ్ టెంపుల్ సేమ్ టెంపుల్ లాగా అనమాట. అక్కడ టెంపుల్ ఎలా ఉంటుందో అదే విధంగా మనకి ఇక్కడ ఈ టెంపుల్ని కూడా నిర్మించారు. 17వ శతాబ్దంలో మన వనపర్తి సంస్థాన రాజైన గోపాలరావు గారు ఒకసారి తమిళనాడు శ్రీ రంగనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళారు. అక్కడ ఉన్న శిల్పకళా వేదిక, ఆ టెంపుల్ ఆయనని చాలా మంత్రముగ్ధుల్ని చేశాయి. సో ఆయన అప్పుడు డిసైడ్ చేసుకున్నారు ఇక్కడ కూడా అలాంటి టెంపుల్ని నిర్మించాలి అని చెప్పేసి. సేమ్ అలాంటి టెంపుల్ని ఇక్కడైతే ఆయన నిర్మించారనమాట. అక్కడ కావేరీ నది మధ్యలో టెంపుల్ అయితే ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా టెంపుల్ చుట్టూ కూడా వాటర్ ఉండేలా ఈ టెంపుల్ని అయితే నిర్మించారండి. నేను టెంపుల్ పైకి కూడా వెళ్ళాను. గోపురాన్ని ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైము. చుట్టూ కూడా మనకి వాటర్ ఉంటుంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ గుడి లోపల ఉన్నంతసేపు కూడా చల్లగా అంటే చల్లటి వాతావరణం ఉంది. మేము బయటికి వచ్చాక ఎండకైతే నేను తట్టుకోలేకపోయాను. ఇది చలికాలం అయినా కూడా గుడిలో చాలా చల్లగా ఉంది. అండ్ వేరే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఎండాకాలంలో ఇంకా చల్లగా ఉంటుంది గుడిలో అని చెప్పారు. నేను అదైతే ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ గోపురం ఈరోజు నిజంగా మేడ్ మై డే అనుకోవాలి. అంత బాగుంది టెంపుల్ ఫర్ ద ఫస్ట్ టైం. గుడి మొత్తం ఒకసారి చూసేయండి. గుడిలో ఆల్మోస్ట్ మనకొక 500 స్తంభాలైతే ఉంటాయి. ఇక్కడ పద్ధతులు అన్నీ కూడా తమిళనాడు పద్ధతుల్లాగానే ఉంటాయన్నమాట. అన్నీ కూడా చూడండి. ఆర్కిటెక్చర్ కానీ ఎంత బాగుందంటే ఇంక మాటలు లేవు. మనకు లోపలికి వెళ్ళగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తాయండి. చూడండి. ఒకసారి గుడి అంతా అలా చూసేసి స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని బయటికి వచ్చేసామన్నమాట. అస్సలు బయటికి రావాలనిపించలేదు నాకైతే. అండ్ ఇక్కడ బయట వచ్చేసి ఈ ప్లేస్లో పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతూ ఉంటాయంట. మన హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు ఎంగేజ్మెంట్ కూడా ఇక్కడే జరిగింది. అండ్ ఈ టెంపుల్లో వచ్చేసి ఒక మ్యూజియం కూడా ఉందన్నమాట. నార్మల్గా అలౌ చేయరు. ఆ రోజైతే మమ్మల్ని అలౌ చేశారనమాట. మేము వెళ్ళాము.